హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. మరొక అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక 45 ఏళ్ళు దాటాక కనుక మీరు ఉద్యోగం కనుక మానేస్తే మీకు పిఎఫ్ సంబంధించి ఆ పైన వచ్చే వడ్డీ అన్న రావడం ఆగిపోతుందా, అసలు మళ్ళీ అలా కంటిన్యూ వడ్డీ వస్తుందా ఏంటి, ఒకసారి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈపీఎఫ్ఓకి సంబంధించి పిఎఫ్ సంబంధించి ఇంట్రెస్ట్ రూల్స్ అయితే సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా 45 ఏళ్ళు ఈ టైంలో అయితే కనుక జాబ్ మానేస్తే పిఎఫ్ ఖాతాలో వడ్డీ ఆగిపోతుందా, దీనిపై ఈపీఎఫ్ఓ ఏం చెప్తోంది? పిఎఫ్ ఖాతాదారులకు ఒక బిగ్ అలర్ట్ వచ్చింది. మీరు కనుక ముందుగా ఉద్యోగం మానేస్తే మీ పిఎఫ్ ఖాతాపై మీ పిఎఫ్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రావడం అవుతుందా లేదా, చాలా మందికి సందేహం అయితే ఉంటుంది. ఒక వ్యక్తి కనుక 45 ఏళ్ల వయసులో ఉద్యోగం మానేసినప్పటికీ కూడా ఆ వ్యక్తికి సంబంధించి 58 ఏళ్ళు వచ్చే వరకు సదరు వ్యక్తి పిఎఫ్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ వస్తూనే ఉంటుందని చెప్తున్నారు. 2016 సవరణ తర్వాత వడ్డీ నిబంధనలు మారాయి. రిటైర్మెంట్కు ముందుగా ఉద్యోగం మానేసిన వారికి పిఎఫ్ ఖాతాలో డబ్బులపై వడ్డీ ఆగిపోతుందో లేదో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మ్యాక్సిమం ఏంటంటే 58 ఏళ్ళు వచ్చే వరకు కూడా వడ్డీ అయితే వస్తుందని చెప్తున్నారు. సాధారణంగా పిఎఫ్ ఖాతాకు రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ళు. మీరు కనుక అంతకు ముందే ఉద్యోగం మానేసినా లేదా మారిపోయినా వడ్డీ నిబంధనలు తప్పక తెలుసుకోవాలి. 3 ఏళ్ల తర్వాత డిపాజిట్ చేయడం ఆగిపోతే కనుక మీ పిఎఫ్ అకౌంట్ అయితే ఇన్యాక్టివ్ అవుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారునికి 58 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా పిఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంపై వడ్డీ చెల్లిస్తూనే ఉంటారు. గతంలో అయితే ఆ రూల్ ఉండేది. 3 ఏళ్ళు డిపాజిట్ చేయకపోతే ఇంకా అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోయేది. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ మార్చారు కాబట్టి ఆ ఖాతా ఉన్నంత 58 ఏళ్ళు అయ్యే వరకు కూడా పిఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బులపై వడ్డీ చెల్లిస్తూనే ఉంటారు. చాలామంది తమ ఖాతా 3 ఏళ్లలో ఇన్యాక్టివ్ అయిందని, ఉద్యోగం కోల్పోయిన తర్వాత గడువుకు ముందే డబ్బుని విత్డ్రా చేసేసుకుంటుంటారు. అంటే ఇంకా అందులో ఉన్న వేస్ట్ కదా అని చెప్పేసి. కానీ అందులో కనుక మీరు ఉంచినట్లయితే 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మీకు అవసరం లేనప్పుడు అందులో నిజంగా అవసరమైతే తీసుకోవచ్చు, కానీ ఒకవేళ అవసరం లేనట్లయితే అందులో ఉంచేసినట్టయితే 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఆ ఖాతా ఇన్యాక్టివ్ అవుతుంది. అంటే మీ ఖాతాకు అప్పటి వరకు కూడా వడ్డీ జమ అవుతుంది. 58 ఏళ్ళ తర్వాత ఇంక వడ్డీ జమ అవుతుంది. ఒకవేళ జాబ్ మారితే ఏం చేయాలి? మీరు కనుక ఉద్యోగం ముందుగానే మానేసినా లేదా ఉద్యోగాలు మారినా ఈ పిఎఫ్ ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్ను విత్డ్రా చేయాల్సిన పని లేదు. అయితే ఉద్యోగం మానేసిన తర్వాత కొద్ది మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అని నిబంధనలు చెప్తున్నాయి. అయితే మీరు జాబ్ మారినప్పుడు కొత్త అకౌంట్ ఓపెన్ చేయకుండా పిఎఫ్ అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం చూస్తే, కొత్త రూల్స్ ప్రకారం చూస్తే మీరు కనుక 40 ఏళ్ళు ఈ టైంలో ఉద్యోగం మానేసినప్పటికీ కూడా అందులో మీరు డబ్బులు ఉంచినట్లయితే 58 ఏళ్ల వయసు వరకు కూడా వచ్చే వరకు కూడా మీకు కంటిన్యూగా వడ్డీ వస్తూనే ఉంటుంది. 58 ఏళ్ళ తర్వాత ఆ అకౌంట్ ఇన్యాక్టివ్ అవుతుంది.